మాజీ మంత్రి దివంగత నేత రాయలసీమ ముద్దుబిడ్డ పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ గారు ఘన నివాళులు సమర్పించారు. వారి లేని లోటు స్పష్టంగా రాయలసీమలో ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. అణగారిన వర్గాల ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అనన సామాన్యం. అనంతపురం జిల్లాలో ఆయన రోడ్డు మీదకి వచ్చే వరకు ఎన్ని దౌర్జన్యాలు చేశారో, ఎంతమందిని నరికి చంపారో, పాలెగాళ్ళు ఎన్ని వికృత చేష్టలు చేశారో తెలుసుకుందాం, చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా లోకేష్ గారు మాట్లాడుతూ, పేద ప్రజల పక్షాన నిలిచి నిరంతరం వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి పరిటాల రవీంద్ర అని మంత్రి కొనియాడారు. సాహసమే ఊపిరిగా పరిటాల చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేం. అరాచక శక్తులతో పోరాడి ప్రజల గుండెల్లో అస్తమించిన రవిగా కొలువుదీరారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మంత్రి లోకేష్ పిలుపిచ్చారు. చిరస్మరణీయుడు పరిటాల రవీంద్ర గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు నేతలు, నాయకులు, కార్యకర్తలు. ఒకసారి ఆ వార్తలు చూద్దాం. ప్రజానాయకుడు పరిటాల రవి చిరస్మరణీయుడిని, నేటికి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని, ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మంత్రి సవిత అన్నారు. పరిటాల రవి వర్ధంతి సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆయన ఘాటు వద్ద ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇతర ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సవిత మాట్లాడారు. పోరాట యోధుడు రవి అని, ఆనాటి అరాచక శక్తులపై పోరాడి నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆనాడు పరిటాల రవి చేసిన పోరాటాలు, ఉద్యమాల కారణంగా మహిళలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించగలుగుతున్నారని, తన తండ్రి రామచంద్రారెడ్డితో రవికి ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. ఒకనాడు తన తండ్రికి రవి ఫోన్ చేసి సవితమ్మను ఎంపీటీసీగా పోటీ చేయాలని సూచించారని అన్నారు. ఆమె నీ వారసురాలు అంటూ తన తండ్రికి రవి ఆనాడే స్పష్టం చేశారన్నారు. మనుషుల వ్యక్తిత్వాలను చదవగలిగే శక్తి రవి సొంతం అన్నారు. తనను ప్రేమిస్తే ప్రాణమిస్తారని, ద్వేషిస్తే అదే స్థాయిలో గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పరిటాల రవి అభిమానులు ఉన్నారన్నారు. ఇటీవల మంత్రిగా పర్యటనకు వెళ్ళగా తన నియోజకవర్గం తెలుసుకుని పెనుగొండ పరిటాల రవి ప్రాంతమని తెలిపారన్నారు. పరిటాల రవి మరణం లేని నాయకుడని, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయాలని పరిటాల ఎంతో తప్పించారన్నారు. ఆనాటి రోజుల్లో రాయలసీమకు నీరు ఇవ్వాలంటూ ఆల్మట్టి డ్యాం దగ్గర ఆందోళనకు దిగిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేసుకున్నారు. భయం అంటే తెలియని సునీత భర్త చనిపోయిన ఆయన ఆశయ సాధనకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎంతో తప్పించారని మంత్రి సవిత తెలిపారు. ఎందరో వచ్చి నీకెందుకు రాజకీయాలు, పిల్లలతో జాగ్రత్తగా ఉండు అంటే తాను పరిటాల రవి భార్యను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారన్నారు. ప్రజలకు మేలు చేయడానికే నిర్ణయించారన్నారు. రాప్తాడు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. 20 ఏళ్లే కాదు, చిరస్థాయిగా ప్రజానాయకుడు పరిటాల రవి ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని మంత్రి సవిత తెలిపారు. ఆయన విగ్రహాన్ని పెనుగొండలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున పరిటాల అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత పరిటాల రవీంద్రని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కొనియాడారు. పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కార్యాలయంలో రవీంద్ర చిత్రపటానికి కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో పరిటాల రవీంద్ర వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంపిగా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ హాజరయ్యారు. వారు రవీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ పరిటాల రవీంద్ర లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని అన్నారు. ఫ్యాక్షనిస్టుల అరాచకాలతో బలవుతున్న ప్రజల పక్షాన నిలిచి అండగా ఉన్నారని గుర్తు చేశారు. పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరుడు. తెలుగుదేశం పార్టీ రవి కిరణం పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా రవిగారి ఘాట్ వద్ద మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు ఘన నివాళులు అర్పించారు. వెంకటాపురంలోని పరిటాల రవి నివాసానికి
మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి వెళ్లిన ఎంఎస్ రాజు మొదటగా రవీంద్ర ఘాట్ వద్ద పూలతో నివాళులర్పించారు. అనంతరం పరిటాల రవీంద్ర సతీమణి మాజీ మంత్రి సునీతమ్మను తన నివాసంలో కలిసి పరామర్శించారు. పరిటాల రవి పేదల కోసం చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. పరిటాల రవీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించారు. హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పాసారథి పెనుగొండ పట్టణ మడకశిర రోడ్లోని తన కార్యాలయంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదసారథి మాట్లాడుతూ జీవితాంతం సాహసమే ఊపిరిగా నిలిచిన వీరుడు రవీంద్ర అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఘాటు వద్ద నివాళులర్పించిన సమయంలో ఆయన సతీమణి ఎమ్మెల్యే పరిటాల సునీత ఉద్వేగానికి గురయ్యారు. అక్కడ కాసేపు కూర్చుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి మాసం వచ్చిందంటే మా గుండెల్లో ఏదో తెలియని వెలితి కనిపిస్తుందన్నారు. వేలాది మంది తరలివచ్చి ఆయనకు నివాళులర్పిస్తుంటే ప్రజల గుండెల్లో ఎంత బలంగా ఉన్నారో మాకు అర్థమవుతోందన్నారు. ఈ నేల ఉన్నంత వరకు పరిటాల రవిని ఎవరూ మరువరన్నారు. ఆ రోజు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఆహ్వానించడమే కాకుండా ఒక తండ్రిగా అండగా నిలిచారన్నారు. పరిటాల రవి మరణించి 20 ఏళ్లైనా ఇప్పటి వరకు ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని అన్నారు. ఆయన భారీగా ఉండటం నాకు దక్కిన గొప్ప వరం అన్నారు. ఆయన మరణం తర్వాత నేను ఎదుర్కొన్న కష్టాలు పగవాడికి కూడా రాకూడదన్నారు. ఆయనను ఒక ఫ్యాక్షనిస్ట్గా ముద్ర వేసే ప్రయత్నం చేశారని, కానీ ఆయన ఫ్యాక్షన్ నుంచి ఎన్నో గ్రామాలకు విముక్తి కలిగించి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసిన వ్యక్తి అన్నారు. రవి 20వ వర్ధంతి సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. త్వరలో ఉచిత వివాహాలు, మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రికి నివాళులర్పించిన తర్వాత పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ పరిటాల రవి తొలి వర్ధంతి నుంచి 20వ వర్ధంతి వరకు ఆయనపై ఉన్న అభిమానం చెక్కు చెదరలేదన్నారు. ఆయన మొదటి వర్ధంతి రోజు ఏ స్థాయిలో జనం వచ్చారో ఈ రోజు కూడా అదే స్థాయిలో జనం కనిపిస్తున్నారన్నారు. రాజకీయంగా ప్రజా ఉద్యమాలలో ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ మరవలేమన్నారు. పరిటాల రవి కలలు కన్న విధంగా ఆయన ఆశయాల కోసం పనిచేస్తామన్నారు. మా అవసరం ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ రోజు మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలంతా అండగా నిలిచి ధైర్యం నింపారన్నారు. ఆ ధైర్యంతో 20 ఏళ్ల పాటు కొనసాగామన్నారు. ఇక నుంచి రవి పేరును 100 ఏళ్ల పాటు చెప్పుకునేలా ముందుకెళ్తామన్నారు. నాకు తండ్రి లేని లోటును తీర్చిన ఈ ప్రాంత ప్రజల కోసం చివరి వరకు పనిచేస్తా అన్నారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయాక పరిటాల రవి గారు అనేక సందర్భాల్లో అనేక మంది దగ్గర నన్ను చంపుతారు అన్న సంగతి మనం వార్తలు చూసాం, విన్నాం, వింటూనే ఉన్నాం. చాలామంది చెప్పారు ఆయనకి, మీరు కూడా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఈ రాక్షసులు వచ్చారు మిమ్మల్ని వదిలిపెట్ట చంపుతారని. ఆయన చెక్కు చెదరలా, భయపడలా, చంపితే చంపుకొని ఇక్కడ నా కోసం కాదు నేను బ్రతికేది, నా పేద ప్రజల కోసం, నేనే పారిపోతే వాళ్ళంతా కాకావకలం అయిపోతారు, అన్యాయం అయిపోతారని మొండిగా తను నమ్మిన నేలని, తను నమ్మిన ప్రజలను వదిలిపెట్టకుండా బలిదానం చేసుకున్నాడు ఆయన. శత్రువులు పొంచి ఉన్నారని తెలిసిన వెనక్కు తగ్గని ధైర్యవంతుడు పరిటాల రవి అని మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అన్నారు. ఆయనతో నాకు ప్రత్యేకంగా చనువు ఉండేదన్నారు. కొన్ని రోజులు బయటకు వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవాలని సూచిస్తే నేను వెళ్తే నా వాళ్ళు అన్యాయం అవుతారని ధైర్యంగా నిలబడ్డారని, అలానే ప్రాణాలు కూడా కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. పరిటాల రవి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు రాజకీయం చేతిని కల్పించిన వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు. ఆయన ఆశయాలు ఎంతో గొప్పవని, అందుకే ఆయన ప్రజల్లో గుండెల్లో ఉన్నారని, పరిటాల సునీత, శ్రీరామ్ రవి ఆశయాలను కొనసాగిస్తారని తిప్పేస్వామి తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల రవీంద్ర గారిని గుర్తు చేసుకోవస్తున్నానండి. రాయలసీమ, అందుట్లో అనంతపురం జిల్లా ఫ్యాక్షన్కి పెట్టని కోట. అప్పుడు దాకా ఒక వర్గం, దోపిడీ వర్గం, కుట్రలతో కుతంత్రాలతో ఎన్నో ధర్నాలు చేసింది. ఇంటికి వచ్చిన టీచర్ని పైకెత్తుకెళ్ళిపోయి 4 రోజులు 5 రోజులు కొడుకు దారుణంగా ప్రవర్తిస్తున్న వికట హస్తాహాసం చేస్తుంటాడు. అప్పుడు ఎంట్రై రవితేజ హీరో, ఆ సినిమాలో ఎస్ఐ అనుకుంటా, కాపాడుతాడు. అలాంటి సంఘటనలు అనంతపురం జిల్లాలో కోకొల్లలు, రాక్షసులండి వాళ్ళు. అలాంటి రాక్షసుల్ని వణికించి అనంతపురం సరిహద్దులు దాటించి ఆ బడుగు బలహీన వర్గాల ప్రజల్ని కాపాడుకున్న దేవుడు పరిటాల రవీంద్ర. మీ అక్రమాలకు అడ్డు వస్తున్నాడన్న కారణంతో మీరు దుర్మార్గంగా చంపించిన సంగతి దేశం అంతా చూసింది, తెలుసు. దేశం అంతా ఎవరు చంపించారో తెలుసు.
ఆ చంపిన వాళ్ళల్లో ఒక్కరు కూడా బతుకున్నట్టు లేరు, అందరిని లేపేశారు, సాక్షులు కూడా లేపేశారు. ఆ లేపేసింది ఎవరో కూడా అందరికీ తెలుసు. మీది రాక్షస జాతి, మనిషి జాతి కాదు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు వస్తుంది. హుద్దూద్ విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది. ఆనాడు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు బస్సులో పడుకుని, బస్సులో కూర్చుని రోజుకి 22 గంటలు పనిచేశాడు. మీకు తెలుసా సంగతి, చూశారు మీరు కూడా. ఆ సమయంలో మీరు ఏం చేశారు? గచ్చిబౌలి ఎంబీ మాల్లో సినిమా చూస్తే వికటహస్తాలు చేశారు. వికటహస్తాలు నవ్వుకున్నారు. మమ్మల్ని ఓడించిన వైజాగ్ ప్రజలు హుద్దూద్తో ఇబ్బంది పడుతున్నారని, ఉత్తరాంధ్ర వణిగిపోతోందని తలుచుకుంటూ సినిమాలో మీరు వికటహాస్తాలు చేశారు. ఆ వికటహాసాలు, నవ్వులు అన్నీ అయిపోయి ఆ టైం అయిపోయింది.